ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులు సామవేద సారంగా అందించినటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని మనం 3 పదులను పూర్తి చేసుకుని 4వ పదిలో 6వ తిరువాయిమొഴിలో మొదటి పాసురంలో ఒక భాగాన్ని పూర్తి చేసుకున్నాము. ఇది అవతారిక చాలా విశేషంగా నంబిళ్ళయ్య వారు అనుగ్రహించినటువంటిది. ఇందులో ఏమిటంటే నమ్మాళ్ళవార్ల యొక్క మానసిక భావాలే 4 ప్రవాహాలు అయ్యాయి. ఒకటి ఆళ్వార్లుగా ఉండగా, తాయిమారుగా, మగள்గా, సఖి అంటే ఇష్ట సఖిగా 3 భావాలతోటి 3 ప్రవాహాల్లో భావాలు సాగుతున్నాయని మనం చెప్పుకున్నాం. అందులో ఈ 4లో 6వ దశకంలో మనకి తోజిమారు సఖీ వచనాలుగా మనకి తిరువాయిమొഴి అంతా కూడా సాగుతుంది. 4లో 6లో 1 ఈ తీర్పారై అనేటువంటిది. మరి 6లో 5 తువళిల్ అనేటువంటిది కూడా సఖీభావంగానే చెప్పబడింది. 8లో 9లో కరుమాణిక్కమే అనేటువంటిది కూడా సఖీభావంతో, ఇలాగ చెలిభావంతో చెప్పినటువంటివి 3 దశకాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఇంకా నమ్మాళ్ళవార్ల యొక్క 4 గ్రంథాలని కూడా భరతాళ్వాని యొక్క 4 మానసిక పరిస్థితులతోటి అద్భుతమైనటువంటి పోలికని మనకి సమన్వయించి నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో మనం తెలుసుకున్నాము. మొదటిది తిరువరుత్తాన్ని ఒక 100 పాసురాలది తీసుకుని ఉంటే, అది భరతుడికి ఎప్పుడైతే తాను రాజ్యంకు వచ్చినప్పుడు తండ్రి గారు లేరని తెలిసి తల్లి రాజన్ అనేటువంటి ఒక పిలుపు పిలిచేటప్పటికీ హృదయంలో ఒక గుండెల్లో గుణపం గుచ్చినంత బాధపడ్డాడో, ఈ ప్రకృతి సంబంధంతో నమ్మాళ్ళవార్లు అంత బాధపడుతున్నారు అనేది తిరువిరుత్తం అనేటువంటి గ్రంథం ద్వారా మనకి తెలియచేశారు. ఇంకా తిరువాసిర్యంలోకి వచ్చేటప్పటికి అన్నయ్యకి నేనంటే చాలా ఇష్టం, నా మాట వింటాడు, తప్పకుండా వస్తాడనే విశ్వాసముతో ఉండేటువంటి ఒక మానసిక స్థితిని తిరువాసిర్యంలో చెప్పారు అని చెప్పుకున్నాము. ఇంకా పెరియ తిరువందార్ దగ్గరకు వచ్చేటప్పటికి మనసులో ఆతృత. అన్నయ్య చెప్పాడు 14 ఏళ్లలో వచ్చేస్తానన్నాడు, తప్పకుండా వస్తాడు, ఎప్పుడవుతుందనే ఒక ఆతృతని 3వ దివ్య ప్రబంధంలో అనుగ్రహిస్తే, 4వదైనటువంటి సామవేద సారమైనటువంటి ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో ఇక్కడ పట్టాభిషేక ఆనందం. రామచంద్రస్వామి తిరిగి వచ్చిన తరువాత ఆయన రాజ్య పట్టాభిషేకాన్ని చేసుకుంటే ఈయన కైంకర్య పట్టాభిషేక ఆనందాన్ని పొందారు. అర్చిరాది ద్వారా వెళ్ళారు పెరుమాళ్ళ దగ్గరికి, మునియే నన్ముగనే అనుకుంటూ ఆ వెళ్ళి అక్కడ పొందినటువంటి దివ్యానుభవాన్ని పొందారు అనేటువంటి దాన్ని మనం పూర్వరంగంగా అంతా కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఒక సోదిగర్త వచ్చింది అని చెప్పుకున్నాం. దీనికి మనకి నంబిళ్ళయ్య గారు ఆ కట్టువిచ్చి గురించి కూడా కొంచెంగా మనకి ఆవిడ ఏం చెప్పింది అనేది చెప్పారు. అక్కడి నుంచి ఇవాళ పాసురంలో మనం ప్రవేశిద్దాం. ముందుగా పాసురానుసంధానం. తీర్పారయ్యామిని ఎంగనుం నాడుదుం అన్నైమీర్ ఓర్పాలివ్వళ్ నొదల్ உற்றனல் நோயிது தேறினோம் போர்பாகுதான் செய்து அன்று ஐவரை வெல்வித்த மாயப்போர் தேர்ப்பாகனார்க்கு இவள் சிந்தை துழாய் திசைக்கின்றதே. தேர்ப்பாரையாமினி எங்கனம் நாடுதும் அன்னைமீர்
అంటూ అమ్మలారా అమ్మలారా, నాకు తెలుసు మీకేం చెయ్యాలో తెలియట్లేదు, మీరు చేసేటువంటి ఈ పనుల వల్ల ఆవిడకి రోగం తగ్గదు సరికదా, మరింత ప్రాణ నష్టం కూడా జరుగుతుంది, కాబట్టి మీరు ఆ పని ఆపండి అని అంటూ చెలి వాళ్ళందరూ పిలిచినటువంటి కట్టువిచ్చిని పిలిచినప్పుడు, కట్టువిచ్చి అంటే ఎవరండి? ఒక సోదెగత్త ఒక ఆవిడ వచ్చింది అని అక్కడికి చెప్పుకున్నాము. వాళ్ళు ఎలా చెప్తారు అనేది ఊరికే ఒక్క నిమిషం సరదాకి మనం చెప్పుకుంటూ, ఆవిడ ஒரு கட்டுவிச்சியை இவள் நோயது நோயக்கு நிதானமென்றது என்று கேட்டு அவள் சொல்పడియే 184వ పేజీలో ఉన్నామండి. ద్రవ్యం నింద్యసురాది దైవతమతి క్షుద్రంచ బాహ్యాగమో దృష్టి దేవలకాశ్చ దేశిక జనా. ఇది మనం చెప్పేసుకున్నాం. ఆహా, కావలసినటువంటివా ఈ క్షుద్ర దేవతలకి కావలసినటువంటి ఆహారాదులన్నీ కూడా అవొక జాతికి చెందినటువంటివి, అవన్నీ కాదు, గురుదేవుల క్షుద్రదేవతలను ఆరాధించేవాళ్ళు అని ఆవిడ సోది చెప్పడం మొదలు పెడుతోందండి. సోదోయమ్మ సోది, సోది చెపుతానమ్మ సోది చెపుతాను, జరిగింది చెపుతాను జరిగేది చెపుతాను, 7 కొండలవాడ వెంకటారమణ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి బెజవాడ దుర్గమ్మ రెండో తల్లి వాకీయరే మంచి వాకీయరే. అమ్మా, ఏమి చెప్పమంటావు తల్లి నీ బిడ్డ బాధని? నువ్వెవరి గురించి అరుగుసుండావో నాకు తెలుసు తల్లి. ఏమి అడుగుసుండావా? ముందు సేటడు బియ్యము ఇప్పించు తల్లి, మెండుగా ముత్యాలు కురిపించు తల్లి, కళ్ళు ముంతల వెన్ను తెప్పించు తల్లి, కానరానివన్నీ తెప్పించు తల్లి అంటే ఇతర ఆహారాలన్నీ కూడా తెప్పించు అని. ఆవిడ ఇటు అటు చూస్తోంది. ఓయ్ కదలక మెదలక ఉండుమో తల్లి. ఏమిటమ్మా ఇటు చూస్తావని ఆ పుల్ల ఇచ్చుకుని ఒకసారి ఇలా గడ్డం కింద ఎత్తి, కదలక మెదలక ఉండుమో తల్లి, కొడుకంటే గడ్డం చూపుదు, కూతురంటే బొట్టు చూపుదు, బిడ్డ గురించి అడుగుసుండావు. నీ బిడ్డ బాధలో పడింది, గోతిలో పడింది, లోతుగా పడింది, ప్రేమలో పడింది, చెప్పుకుంటూ పోతోందండి. ఇలాగా ఎక్కడెక్కడ లేని విశేష విషయాలన్నీ కూడా చెప్పడం మొదలుపెట్టింది అని. దానికి ఈ చెలి అన్నటువంటి మాటను చూడండి. ಕ್ಷುದ್ರದೇವತೈ ಆವೇಶಿತ್ತದಾಗಕೊಂಡು ಬಾಹ್ಯಾಗಮಂಗಳೈ ದೃಷ್ಟಿಯಾಗಕೊಂಡು దేవతాంతర స్పర్శముడయ్యారై దేశికరాగక్కొండు. ఎన్ని లక్షణాలో చూడండి. చేసేదా క్షుద్ర పూజ, నైవేద్యాల కూడనటువంటి పదార్థాలు, వేద బాహ్యమైనటువంటి పదార్థాలన్నీ కూడా ఆ నైవేద్యాలవి చేసేవారా క్షుద్రదేవత ఆరాధకులైనటువంటి వాళ్ళు. అవన్నీ వినేటప్పటికీ ఇవళ పక్కలు ఉండానం స్నేహాతిశయత్తాలే ఇవళ జీవిక్కుమాగిలేదెండ్రు ஒருவழியாலேயாகிலும் పరిహరిక్కామయ్యం என்று వజియల్లా వజియలే ఇழந்தார்கள். బాబోయ్, పిల్ల ఎలాగో అలా బతికితే చాలమ్మా, ఏమేమంటే అవి ఇస్తామమ్మా అనుకుంటూ వాళ్ళందరూ రెడీ అయిపోతున్నారు. అప్పుడు ప్రవేశించిందండి అప్పటి కలంగ పన్ను మిరే పరివు. అంతే కదండి, ఎలాగో అలా బ్రతికితే చాలు, ఏమైపోయినా పర్వాలేదు అని ప్రేమ అలా చేయిస్తుంది అంటారు నంబిళ్ళయ్య గారు. సర్వాన్ దేవాన్ నమస్యంతి రామస్యార్థే యశస్వినః. దేవతలందరినీ కూడా రామ పట్టాభిషేక సమయంలో మా రాముడికి చక్కగా పట్టాభిషేకం జరగాలి అని చెప్పి చిన్నవాళ్ళు లేదు పెద్దవాళ్ళు లేదు అందరూ కూడా అందరి దేవతలకి ఎలా నమస్కారాలు పెట్టారో అలా బంధువులందరూ కూడా ఈ కట్టువిచ్చి చుట్టూ చేరి ఇవన్నీ చెప్తుంటే ఇష్టసఖి వచ్చి వారించిందండి. ఇత్తై కండ ఉయిర్తోజియానవళ్. ఉయిర్తోజి అంటే ప్రాణసఖి, చాలా ఆత్మీయురాలు. అంటే నమ్మాళ్వార్ల యొక్క మానసికమైనటువంటి మరో భావమే తోజి రూపంగా ఈ మాటలు పలుకుతోంది అని. ఇవర్గళ్ సైగరవివై ఇవళగవాయిల్ కిడక్కిర సత్తయ్యై ఉమెజ్జెక్కుమెత్తెనయ్యై. మీరు చేసేవన్నీ ఈవిడ ప్రాణాలని నిలబెట్టవు సరికదా,
ప్రాణం తీయడానికి మరింత ఉపయోగిస్తాయి. ఇని నా మిత్తరై అరిందో మాగచ్చొల్లిల్ ఆవిడ అనుకుంటోందిటండి ఇష్టసఖి. మరి ఇంతవరకు నువ్వెందుకు చెప్పలేదు అంటారేమో. ఉన్ కావల్ సోర్వాలే వందదన్రో ఎన్ను సొల్లువర్గల్. ఏమి ఇప్పుడా చెప్పడం అని తిడతారేమో ఒకవేళ. ఎన్ను సొల్లువర్గల్ నన్ కై వాంగి ఇరుందోమా గిల్లివడై ఇజక్కవరం. పోనీ చేతులు ముడుచుకుని కూర్చుందామా అంటే అమ్మో పరాంకుశనాయకి ఏమైపోతుందో ఏమో. అందుకని ఈయన ఇదుక్కు పోక్కడి ఎన్ను విచారిత్తు. ఇప్పుడు మనం ఏం చేస్తే బాగుంటుంది, ఏదో ఒకటి తొందరగా పరిష్కారాన్ని ఆలోచించాలి అనుకుంది ఇష్టసఖి. ఇవరగల్ తాంగళం ఇది తానేదో ఎన్ను అరియా నిన్నారుగలిరే. ఏమ్మా మీరందరూ నన్ను చెప్పలేదే అంటున్నారు. మీ అందరూ ఏదో అదవుతుందా ఇదవుతుందా ఇది కారణమా అది కారణమా అని మరి మీరు ఆలోచించలేదా ఇంతవరకు? ఎన్న ఆరాయనన్నారుగలరే అవ్వో పాదినా నిరూపణత్తిలే జిజెందు. నేను కూడా అలాగే ఆలోచిస్తున్నా, ఇందాక నుంచి ఆలోచిస్తున్నా. ఇప్పుడు గుర్తొచ్చింది, సడన్గా గుర్తొచ్చింది నాకు. ఇవాళ ప్రకృతి అయికొండు సొన్నో మాగచ్చెల్లు ఓమెన్ను పార్తు. ఇప్పటికి గుర్తొచ్చింది, నాతో ఒకప్పుడు చెప్పింది. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం. நீங்கள் இவளுக்கு கொடுகிற நோவும் அறிந்திலிகோள் నిదానం మరిందిలిగోళ్ పరిహారమం మరిందిలిగోళ్. మీకేమో ఈవిడికొచ్చిన బాధ తెలీదు, దానికి కారణమో తెలీదు, అది ఏం చేస్తే పోతుందో తెలీదు. நீங்கள் పరిహారமாக செய்யகிறவை கருமுகைமாலையை செவி பெருத்த என்று நெருப்பிலே இடுவாரை போலே ఇవళ ఇజకై కూడలామెత్తనై. అద్భుతమైన పోలికోడు చెప్పారండి. మీరు చేసే పనులన్నీ ఈవిని రక్షించవు సరికదా, ఈవిడ ప్రాణాలు తీసేస్తాయి. అదేమిటమ్మా అలా అంటావు? అవును, ఎలాగో తెలుసా? మంచి సింహాచలం సంపంగి పువ్వులు ఉంటాయనుకోండి, అతి సున్నితంగా అతి మృదువుగా అత్యంత పరిమళ భరితంగా ఒక దండ తెచ్చారనుకోండి, అమ్మయ్య దీన్ని నేను జాగ్రత్త పెట్టుకోవాలి అని చెప్పి కరుముగై మాలయ్యై సెవ్వి పెరుత్తయండ్రు. కుంపటి ఉంటే ఆ కుంపటి బొగ్గుల మీద తీసుకెళ్ళి ఆ దండ పెట్టారటండి. జాగ్రత్త పెట్టుకోవాలి, పువ్వులన్నీ ఎండిపోకుండా చూసుకోవాలని నిప్పుల మీదకి పట్టుకెళ్ళి పెడితే ఆ మాల ఎంత అందంగా ఉంటుందో. మీరు చేసే పనులు కూడా ఇప్పుడు ఈ అమ్మాయి బతుకుని అలాగే చేస్తాయి. అంటే ఉన్న జీవితం కూడా ఊడిపోయే పరిస్థితి వస్తుంది. నెరుప్పిలే ఇడువారైపోలే ఈవిడై ఇజైకై కూడలామెత్తనై. ఈవిడ నాశనం చెందడానికే ఉపయోగపడతాయి మీ పనులు. ఆన పిన్బు ఇవత్తై విట్టు ఇక్కుడిలే పజయ్యదాగ చేయదు పోరం పరిహారత్తై పన్న పారుంగోళ్. అమ్మ వీళ్ళ వంశంలో మొదటి నుంచి ఒక అలవాటు ఉందమ్మా, అది నేను చెప్తాను వినండి. ఉలగేజు ముండాన్ సొన్మజిమాలై అంతన్ తుజాయ్ కొండు సూట్టుమినే ఎండ్రం తన్ తుజాయ్ తారాయనం தழையாயனும் தன் கொம்பதாயனும் கீழ்வேராயனும் నిన్న మన్నాయనం కొండు ఈసుమినే ఎన్బిరే మున్బుం విదిత్తదు. ఇది మనకి తిరువిరుత్తము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి నమ్మాళ్ళవార్ల యొక్క గ్రంథంలో ఆయన ఏమని చెప్పారండి అని అంటే, అమ్మ ఇప్పుడు ఈవిడకి వచ్చినటువంటి ఈ రోగాన్ని గనక మీరు పోగొట్టాలి అని అంటే ఒక్క పని చెయ్యాలి అమ్మ. ఏం చెయ్యాలి అంటే మనకి ప్రమాణ తిరట్టులో కూడా ఈ పాసురాలన్నీ ఇస్తారండి, చాలా చక్కటి పాసురాలు. 53ஆம் பாட்டு. வாராயின முளையாழிவள் வானோர்தலை மகனாய் சீராயின தெய்வனன் நோயிது தெய்வத்த தன் துழாய் தாராயினும் தழையாயினும் தன் கொம்பதாயினும் கீழ் వేరాయనం నిన్న మన్నాయనం కొండు వీసుమినే. చాలా అందమైనటువంటి పాసురం. ఈవిని గనక బ్రతికించాలి అంటే ఆ స్వామి ధరించినటువంటి తులసి మాలనైనా తీసుకురండి, లేదు ఆయన పాదాల మీద ఉన్న తులసి దళాలనైనా తీసుకురండి, లేదు ఆ తులసి కలిగిన చెట్టు కొమ్మనైనా తీసుకురండి, లేదు ఆ కొమ్మ కలిగిన వేరునైనా తీసుకురండి. అవి ఇవి కాదు, ఆ వేరుకి అంటిన మట్టినైనా తీసుకురండి. అంటే అది భాగవత పాద ధూళితో సమానం. మనకు కూడా చూడండి, పవిత్రం అవ్వాలి, మనం కొన్ని అశుద్ధముల నుంచి బయటపడాలి అనేటువంటి స్థితిలో
తులసిలో ఉన్నటువంటి మట్టిని తీసుకొని అది నీటితో తడిపి శరీరంకి దానిలో ధూళి స్నానము అనేటువంటిది చేయడం సంప్రదాయంగా ఉంది కదా. అలాగ ఈవిడికి ఒకప్పుడేమో అంగు నిన్న మన్నా ఇనం ఎన్నాళ్ ఇంగు మా ఎండ్ర మరడి నీరు ఎన్నాళ్, అప్పుడు ఆ మట్టి తండి అన్నారు. ఇప్పుడేమో భాగవత పాదధూళి తీసుకువచ్చి ఈవిడికి తిలకంగా దిద్దండి, భస్మంగా పెట్టండి, వంటికి రాయండి అంటూ సలహాలని ఇచ్చింది. ఇదిరే అడిప్పడచ్చైదు పొంద పరిహారం. అడిప్పడచ్చైదు అనే ఒక మాట అన్నారండి. దానికి కింద వ్యాఖ్యానంలో ఇచ్చారండి, మున్బు తొడంగి ఎన్నం. అడిప్పడ అనేటువంటి దానికి 3 అర్థాలు. పూర్వం నుంచి ఇది వీళ్ళింట్లో వస్తున్నటువంటి సంప్రదాయము అనేటువంటిది ఒకటి. నిన్నమన్ను ఎంగయ్యాలే అడిపట్టదెండ్రం. ఆ తులసి యొక్క వేరుకి ఉన్నటువంటి మట్టి అంటే ఒక పరిమళ పదార్థాన్ని, ఒక పవిత్ర పదార్థాన్ని తీసుకొచ్చి ఇవ్వండి అని ఒక అర్థం. తమర అడినీరు ఎంగయ్యాలే తిరువడిగళిల్ పట్టదెన్నం మూన్నర్థం. భాగవత శ్రీపాద ధూళిని తీసుకురమ్మని మనకి భాగవతంలో కూడా వస్తుందండి. కృష్ణుడికి తలనొప్పి వచ్చింది అంటే ఆహా అవివ్వా ఇవివ్వా అని చెప్పి అందరూ తలోటి ఇచ్చేస్తూ ఉంటారు. అంటే కృష్ణుడు అంటాడు, నాకు ఇలా ఏం కాదు, తలనొప్పి తగ్గేది భాగవత పాద ధూళి కావాలి నాకు, అప్పుడు తగ్గుతుంది అని. ఓహో జండు బామ్ ఈ బామ్ ఆ బామ్ అన్నట్లుగా ఇలా ధూళి బామ్ కూడా ఒకటి ఉంది కాబోలు. ఓహో దీన్ని తీసుకురావాలి కాబోలు అనేంతలో నారదుడు వస్తాడు. నారద నీ పాదధూళి కాస్త ఇయ్యవయ్యా, స్వామికి తలనొప్పి తగ్గుతుంది. అయ్య బాబాయ్ నా పాదధూళి ఇచ్చి నేను నరకానికి పోవాలా, నేను ఇవ్వను అంటాడు. అప్పుడు కృష్ణుడు గోపికలను అడిగి తీసుకురమ్మంటే గోపికల దగ్గరికి వెళ్ళేటప్పటికి అయ్యో నా స్వామికి తలనొప్పి వచ్చిందా అని ఇంత నీరు నేలమై పోసేసి తొక్కేసి ఇంత ముద్దలు చేసేసి ఈ మట్టి తీసుకుని వెళ్ళి అంటే భాగవత పాదధూళి అంత పవిత్రమైనది అనేటువంటిది మనకి పురాణ వాంగ్మయంలో కూడా వచ్చినట్లే ఇదిక్కు పరిహారమం భగవన్నామ సంకీర్తనమం భాగవత పాదరేణువై స్పర్శిప్పిక్కయ్యం ఎన్ను సొల్రి. మీరు 2 పనులు చేయండమ్మా. చుట్టూ కూర్చుని అందరూ భగవన్నామ సంకీర్తనము చేయండి, సహస్రనామం చదవండి. ఎన్ని నామాలైనా సరే నామ సంకీర్తనంతో ఆవిడకి స్పృహ వస్తుంది. లేదా భాగవత పాద రేణువై స్పర్శిప్పిక్కయ్యం, భాగవతోత్తముల యొక్క శ్రీపాద చరణ ధూళిని తీసుకువచ్చి నుదుట దిద్దండి. ఎన్ను సొల్లి అవరగళ సైగరాత్తై నివర్తిప్పిక్కరాళాయి చెల్లుగిరదు. అలా చెప్పి వాళ్ళందరూ చేసేటువంటి క్షుద్ర పూజలని ఆవిడ చేయనీయకుండా అడ్డుపడింది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇది తన్నెలోడిగిరదెన్నెల్. ఏమండి ఇవన్నీ ఎలాగ చేయాలి, ఆవిడకి ఏమన్నా తెలుసా, ఏం పెట్టారో ఏం చేశారో? రోగికి తెలియక్కర్లేదండి. మందు లోపలికి వెళితే రోగాన్ని కుదిర్చి రోగికి తెలివొస్తుంది. అలాగే ఆళ్వార్లకి తెలియక్కర్లేదు. అజ్ఞాత దశయిలం దైవతాంతర స్పర్శమం తదీయ స్పర్శమం సత్తయా బాధకమాయి. తనకి తెలియకపోయినా సరే ఇతర దేవతల యొక్క స్పర్శ ఆళ్వార్లకి ఉనికికే బాధని కలిగిస్తుంది, బ్రతకనివ్వదు అసలు. భగవన్నామ సంకీర్తనమం భాగవత సహవాసమం సత్తయాధారకమాంబడి ఆళ్వార్కు వైష్ణవత్వం మురిగినపడి సొల్లిగిరదు. మురిగినపడి బాగా ముదిరిపోయింది అంటాను చూడండి. అలాగా భక్త అంగిరి రేణువుకు తగిలితే చాలు అని సలహా ఇచ్చింది ఇష్ట సఖి అని. రావణన్ మాయా శిరసై కాటిన పోదు పిరాటియం అల్లాద స్త్రీகளோபாதி சோகித்து கண்ணஜ నేరు విజువిట్టిరిందాళా ఇరిందదు. దీనికి రామాయణంలో ఒక ఉదాహరణ చెప్తున్నారు. రావణాసురుడు సీతమ్మని ఏడిపించాలని మాయా శిరస్సుని, రాముడి యొక్క శిరస్సును చేసి చూపిస్తే మిగిలిన వాళ్ళలాగే ముందు సీతాదేవి కూడా నమ్మేసింది. మరి ఎందుకు నమ్మిందండి? ఆవిడ కూడా మానుష రూపంగా ఉంది కాబట్టి మనిషి భావాల్లో బాధని ప్రకటించిందండి. ఇది కడియన్ ఇది కేట్టపోదే ముడియన్నో ముడియవన్రో ప్రాప్తం ఎన్ను జీయరై కేట్క. నంజీయర్ వారిని నంబిళ్ళయ్య గారు అడిగారటండి, ఏమండి మరి రాముడు తలను చూసేటప్పటికి వెంటనే ప్రాణాలు పోవాలి కదండి,
పతివ్రతలకి అలాగా భర్త పోయారు అనగానే ప్రాణాలు పోతాయిటండి. మనకు భక్త జయదేవుడి కథలో వస్తుంది. పతివ్రత అంటే ఇదమ్మా నిర్వచనం అని చెప్తుంది పద్మావతీదేవి, జయదేవుడి భార్య. అప్పుడు రాణికి నీకంత భక్త, నిన్ను పరీక్ష చేస్తానుండు అని జయదేవుడు రాజుతో బయటకు వెళ్ళినప్పుడు జయదేవుల వారు మరణించారట అని ఒక వార్తని తీసుకొస్తుంది. వచ్చేటప్పటికి ఈవిడ ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. అంటే అక్కడ లేరు అనేది వినగానే ఇక్కడ లేకుండా పోవడం పాతివ్రత్య ధర్మం కదా, మరి సీతమ్మ బ్రతికే ఎందుకు ఉంది అని నంబిళ్ళయ్య గారు అడిగారటండి. అడిగితే அவதாரத்தில் மெய்ப்பாட்டாலே மெய் சொன்றே சோக்கித்தாள் ஞானமன்னியலே ஜீவிக்கைக்கு ஹேத்து அவருடைய సత్తయ్యాగయ్యాలే ఉళలాయిరందాళ్. నిజంగా రాముడు లేకుండా పోతే సీతమ్మ లేకుండానే పోయేది. రాముడు నిజంగా లేకుండా లేడు కాబట్టి ఆవిడ ప్రాణాలు నిలుపుకొని ఉంది. ఈ వర్ధం మెయ్యాగిల్ సత్తయ్యం నిల్లయ్యాం ఎన్నరళి చేయదారు. రాముడు లేకపోతే ఆవిడ ఉండేది కాదు, రాముడు ఉన్నాడు కాబట్టి ఆవిడ ఉంది అనేటువంటి అర్థాన్ని నంజీయర్ వారు అనుగ్రహించారు అని మనకి చెప్తారు. ఇంతవరకు మనం అవతారికను పూర్తి చేసుకున్నామండి. ఇప్పుడు మనం పాసుర వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తున్నాం. మొదల్ పార్ట్ 186వ పేజీ. తోజి ఇవాళ నోయిక్కు నిదానత్తై చొల్లి, ఈ స్నేహితురాలు వచ్చి ఈవిడ రోగం ఏమిటో ఎందుకు వచ్చిందో కారణం చెప్పి நீங்கள் செய்கிறவை పరిహారమన్రు ఎన్నో విలక్కు కిరాళ్, మీరు చేసేవేమీ మంచివి కాదు అని నిరోధించింది. ఆపేయండి, ముందు ఈ పనులన్నీ ఆపేయండి, ఉన్నవిడ ప్రాణాలు తీసేస్తారా ఏంటి, ఆపండి అని చెప్పి క్షుద్ర దేవత ఆరాధనని అడ్డగించింది అని చెప్తున్నారు. తీర్పారై యామినియంగ నన్నాడుదుం అన్నయ్యమేర్, ఇదిక్కు 3 పడియాగా అరుళి చేయదరు అరుళవారు. మనకి పెద్దలు దీనికి 3 రకాల అర్థాలు చెప్పారటండి. 3, 4 రకాలు కూడా పలికే విధానాన్ని బట్టి కూడా అనేక అర్థాలు మారడం మనం నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానాల్లో కూడా చూస్తున్నాం కదా. తీర్పారై ఎంగనన్నాడుదుం ఎంగయ్యాలే, ఆ ఒక్క పదానికే ఎన్ని అర్థాలో చూడండి. நீங்கள் செய்கிறவை పరిహారమల్ల என்று అవత్తై నిషేధిక్కయ్యిలే తాత్పర్యం, మీరు చేసేది మంచిది కాదు, ఆపండి. అది మొట్టమొదటి అర్థం అండి. వద్దు, ఈ క్షుద్రదేవత ఆరాధన వద్దు, ఆపేయండి. అది నెంబర్ 1. இவர்கள் பரிஹரியா நிற்க பரிஹரிப்பாரை எங்கே தேடும் ஓமெங்கை, ఇది పరిహారమల్ల ఎన్రదా ఇవరమెవరే. మీరు ఇదేదో రోగం పోగొట్టాలనుకుంటున్నారు, మీరు ఇలా చేస్తే రోగం పోగొట్టే వాళ్ళని ఎక్కడ వెతికి తేగలమమ్మా, మీరేమిటి ఇలా చేయడం ఏమిటి, ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకొస్తాం బాగు చేసేవాళ్ళని అనేది 2వ అర్థంగా చెప్పారు. అంగనన్రికే ఇవళొడొక్క మోహిప్పారై కిడైக்கும் అత్తనైపోకి పరిహారం పన్నువారై ఎంగే తోడుவோம் ఊరం నాళం ఉలగమం తన్నై పోల వాక్కి కొండిరే ఇరుప్పదు. ఇంకా 3వది, ఆవిడతో పాటు మీరు కూడా ఇలా మోహపడిపోయి భ్రమపడిపోయి అక్కర్లేనన్ని పనులు చేస్తుంటే కథని ముందుకు నడిపించే వాళ్ళు ఎవరుంటారు, ఎక్కడ వెతికి తెమ్మంటారు, ఇప్పుడు ఈవిడ్ని బాగు చేసేవాళ్ళు ఎవరుంటారు, ఆపండి, ముందు ఏం చెయ్యాలో ఆలోచించండి అనేటువంటిది ఒక అర్థంగా చెప్పారు. అన్రిక్కే ఇంకో అర్థం ఏమని చెప్పారు, తానమ్మిపోది పరిహరిప్పారయ్యారాయ నిర్కిళాదెండుతో తీరిందదు. అన్రిక్కే అంటే ఎన్ని అర్థాలు చెప్తారో చూడండి. మీరు చేసే పని వల్ల ఆవిడ బాధపడడం కాదు, తర్వాత ఆవిడ పొందే పరిస్థితిని కూడా చూసి మీరు కూడా బాధపడిపోతారు, అది గ్యారంటీ. అన్రిక్కే అంతేకాకుండా అలా కాకుండా కడల్ పన్నరిది సైదార్ కాపారెంగరిపడియే, ఏమండి ఒక సముద్రం మధించబడుతోంది, ఘోష ఒకటి వస్తోంది, ఔషధమే అపథ్యమానాల్ పరిహారముండో. ఇదండి 4వది అద్భుతమైనటువంటిది. ఒక మందు వేస్తే మందు రోగాన్ని తగ్గించదు సరికదా, వికటించడం అంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ రియాక్ట్ అయ్యి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూడండి. అలాగే మీరు చేసే పని వల్ల
రోగం తగ్గదు కదా, ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. నచ్చమామరందమరే ఆపద్యమాగిరదు, ఎంతో మంచి మందు అంటారు తిరుమంగయ్య ఆళ్వార్ల పలుకులండివి. ఎంత మంచి మందు అనేది ప్రాణాలు తీసేది అవుతుంది. నిర్వాణం భేషజం బిషకు, మనకి సహస్రనామంలో వస్తుంది కదండి, త్రిసామ సామ గస్సామ నిర్వాణం భేషజం బిషక్. అంగరవనాయత్తో బాధకనాగిరాన్, అలాగ బాధకం పరమాత్మే ఈవిడకి బాధక కారకుడయ్యాడు. ఏ పరమాత్మ దర్శనం చేత మనస్సుకు శాంతి కలగాలో ఆ పరమాత్మే తాను రాకపోవడం వల్ల ఈవిడని ఇంత మోహింప చేస్తున్నాడు, బాధ పెడుతున్నాడు. యాం, మనం అని కలుపుకుందండి తోజి మిగిలిన వాళ్ళతోటి. ఎందుకని అన్నయ్య మీరన్నా నిర్కచ్చేదేరే యాం ఎంగిరదు తాయి మార్గం తోజి మార్గం వాసి ఎత్తపడి. మనం ఇలా చేయడమా అంటే ఇక్కడ ఈ మనంలో మీరు ఇలాగే చేసి, నేను ఇలాగే చేసి, వాళ్ళు ఇలాగే చేసి, అబ్బెబ్బెబ్బే ఇది పద్ధతి కాదు. మనం చేయాల్సింది వేరే ఉంది. మీకు నాకు తేడా ఉంది అని చెప్పడం అన్నమాట. ఏమిటి తేడా? ఒకటి, అన్నయ్య తాయిమార్ మంగళాశాసనం పన్ని మీళా నిర్క శోకభారేణ చాక్రాంతాశయనం నజహుస్తదాయన్ను అదவும் మాట్టాదే కిళందార్గళిరే తోజన్మార్. ఏమి రామాయణ శ్లోకాలండి, ఎన్ని రకాల మనకి ఉదాహరణలని ఇస్తారండి. అక్కడ ఆయన అంటారు, అమ్మ నేను అడవికి వెళ్ళొస్తాను అని చెప్తే ఏమంటాడండి, అమ్మ నువ్వు ఇలా రావడం మంచిది కాదు, నువ్వు ఉండు నాన్నగారికి సేవ చేయి, ఇంత ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను అంటే సరే అన్నాడు అని తిరుమల నంబి వారి యొక్క నిర్వాహాలు చెప్పుకున్నామే. అలా చెప్పినప్పుడు కౌసల్య ముందు బాధపడ్డా తర్వాత సరే అని అంగీకరించింది. ఎక్కడ అప్పుడు ఏమంది ఆవిడ, యన్మంగళం సుపర్ణస్య వినతా కల్పయత్పుర అమృతం ప్రార్థయానస్య తత్తే భవతు మంగళం. ఆనాడు అమృతం కోసం వైనతేయుడు వెళ్ళినప్పుడు ఏ మంగళాలు తల్లి అతనికి చేసిందో అవన్నీ నీకు మంగళ ఆశీర్వచనాలుగా కలుగుగాక అని అందే అని అక్కడ తల్లి కాస్త మనస్సు తిప్పుకుందండి. కానీ ఇక్కడ చెప్తున్నారు, తాయిమారు మంగళాశాసనం పన్ని మేళానిర్క శోకభారేణ చక్రాంతాశయనం నజహుస్తదా. ఇది చూడండి, ఏతు రామస్య సుహృద సర్వేతే మూఢచేతసః శోకభారేణ చాక్రాంతాశయనం నజహుస్తదా. రాముడు వెళ్ళిపోయాడు అనేటువంటి బెంగతోటి అతని ఫ్రెండ్స్ అందరూ కూడా పక్కల మీద నుంచి లేవలేకపోయారటండి, జ్వరాలు వచ్చేసి అంత బెంగలు పెట్టేసుకున్నారటండి. అప్పుడు తల్లికి స్నేహితులకి ఎంత తేడా ఉందో ఇక్కడ తాయిమార అవస్థకి తోజిమార అవస్థకి అంత తేడా ఉంది అని అద్భుతమైన సమన్వయాన్ని నమ్మిళ్ళయ్య గారు మనకి అనుగ్రహించారు అన్నమాట. అది మాట్లాడే కిడందార్గళిరే తోజన్మార్ ఆగయ్యాలే తాయి మార్కం తోజి మార్కం వాసి ఎరుక్కం విషయమన్నదల్. కాబట్టి తల్లి కంటే కూడా చెల్లులకి ఇంకా ఎక్కువ బాధగా ఉంది. అదే చెప్తున్నారు, తోజి మార్కి ఎత్తం సొల్లిగెరదాదల్ అంటే ఇష్టసఖి ఎంత బాధపడుతోందో ఆవిడ గొప్పతనాన్నే ఇక్కడ తల్లి కంటే కూడా బాధపడే మనస్సుగా మనకి వర్ణిస్తున్నారు. ఇని నోయిన్నదు ఎన్నరింద పెన్బు. ఇంకా అంటే ఇప్పుడు రోగం ఏమిటో తెలిసింది, స్వామి వల్లే ఆవిడ ఇంత బాధపడుతోంది అని తెలిసింది. ఎంగనన్నాడుదం ఇని పరిహారముండో, ఎక్కడని వెతుకుతామమ్మా, ఏం చేస్తామమ్మా చెప్పు అని అంటున్నారనమాట. ఎంగే తేడక్కడ ఓం ఎన్నవారే, ఎక్కడ వెతుకుతాం తల్లి ఇప్పుడు ఈవిడ రోగం తగ్గించే వాళ్ళని. ఇవాళ కయ్యదునం కార్యం ఇవాళ అరిందాళాగ పడక్కం ఎన్ను పార్తు బంధు వర్గమడయ్యా ఇవాళ మేరే ఒరుముగం సైదదు. ఎక్కడ ఈవిడ జీవితం ఇప్పుడు మన చేతుల్లో ఉంది. ఎక్కడో అక్కడ వెతికి మందు దొరకదనుకోండి, తెల్లవార్లు వెతికి తెచ్చి ఆ మందేస్తే ఆ ప్రాణం ఒడ్డున పడ్డట్టుగా ఇప్పుడు మన చేతిలో ఉంది ఈవిడ ప్రాణం. ఇని నా మున్నే అరిందో మాగచ్చల్లిల్ నం
కార్వచ్చోర్వాలే వందదాం நாம் இப்போது నిరూపిత్తోమా ఓం ఎన్న పార్త్. ఏమ్మా ముందెందుకు చెప్పలేదమ్మా, ఇంత పరిస్థితి అని చెప్తే మేము అదేదో ముందే చేసేవాళ్ళం కదా అంటారేమో. ఓర్ పాల్ ఇప్పుడు ఓరందు పార్త విడత్. మీరెలా ఆలోచించారో నేను అలాగే ఆలోచించాను ఇంతవరకు. నింగళం ఆరాయణి గోళిరే ఉంగళోపాధి నామం ఆరాయందు. మీరందరూ ఆలోచించారు కదా, రకరకాల ఆలోచనలు చేశారు కదా. అలాగే ఇప్పుడు నేను కూడా ఇప్పటికి నాకు స్ట్రైక్ అయింది, ఇప్పటికి తోచింది అనమాట. ఒకప్పుడు అంది నాతోటి, ఆ మాట ఈ క్షణంలో గుర్తుకొచ్చింది. பார்த்தவிடத்தில் இங்கனே தோத்தித்து இவள் தானொரு கூரத்தாழ்வானோடுக்கும் காணும் மனசை பிரத்யக் விஷயமாக்கினாள் తత్వత్రయత్తయ్యం అలగలగా కాణవల్లడాయిత్. ఏమి సమన్వయం అండి నంబిళ్ళయ్య గారిది, అద్భుతము. ఈ పరిస్థితిని ఎవరితో పోల్చారో చూడండి. భగవద్ రామానుజులు శ్రీభాష్యాన్ని రచించడానికి ముందు బోధాయన వృత్తి అనేటువంటి అద్భుతమైన వ్యాఖ్యానాన్ని చదవాలని ఆ గ్రంథాలయానికి కాశ్మీర దేశానికి వెళితే వాళ్ళ పుస్తకాన్ని ఇంటికి ఇవ్వకపోతే ఊరికే ఒక్కసారి అలా చూసేస్తే వచ్చేసిన తర్వాత అయ్యో ఆ పుస్తకం ఉంటే ఎంత సహకరించేది అని రామానుజుల వారు అనుకుంటే, కూరేసులు స్వామి నేనున్నాను కదా, నేను చూశాను అని. మీరెప్పుడు చూశారు? మీరు చదువుతుంటే వెనక నిలబడి నేను కూడా చూశానండి. అంత గ్రంథాన్ని ఏకసంతాగ్రహండి, ఎక్కడెక్కడ ఏ విషయాలు ఉన్నాయో అలాగా మెదడులో కంప్యూటర్లో పెట్టినట్లుగా పెట్టేసుకున్నారనమాట కూరత్తాజ్వాన్ అనేటువంటి మహానుభావులు. అందుకని ఆయన అంటారు, మనస్సే ప్రత్యేక విషయమాకినాల్ తత్వత్రయత్తయ్యం అలగలగా కాణవల్లడాయిత్. అలాగ నేను విషయాన్ని అంతటినీ కూడా నేను పెట్టేసుకున్నాను అన్నట్లుగా ఇక్కడ అమ్మ మీరంతా అలా చేస్తుంటే ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఇదిగో ఈ రహస్యాన్ని నేను ఇప్పటికీ తెలుసుకోగలిగాను అని తోజిమారి చెప్తున్నట్లు. ఇవ్వన్నుదల్ ఈ విలక్షణమాన నుదలై ఉడయ్యవళ్. ఏమి ముఖమండి, ఏమి కాంతి అండి. ఇవిడ రోగం కాదండి, ఇది రోగం అయితే ముఖం కళలు మారిపోతాయి, ఇది ప్రకాశం. ఎంత ఆనందంగా ఉందో ఆ ముఖ వర్చస్సు ఒక్కసారి చూడండి. ఈ ముగత్తయ్యుడయ్యవళకు ముఖాంతరత్తాలే వరువదురునో ఉండో. ఈ కారణం ఉన్నదానికి వేరే కారణం చెప్తారేమిటి? మంచి జరుగుతున్న తోట చెడుని సమన్వయం చేస్తారేమిటి మీరు? కண்ணన్ కోళినై వాణ్మగమాయి కొడియేను ఎరుగొళగిందదు ఎంగిర ఎంగిరపడియ ముగత్తాలే వరవేండావో ఇవళ నోయంద్రా లవనడియాగ వేండావో. ఏమండి ఇవిడికి ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు ఈ బాధ అంతా? ఆ స్వామి వల్లే వచ్చింది. ఇది బాగా తెలుసుకోండి. ఎందుకని శ్రీ భరతాజ్వాన్ నోయన్రాల్ చాతుర్దికమా ఇరుక్కమో. ఏమండి భరతుడికి జ్వరం వచ్చిందండి అన్నారండి. అదన్నా చాతుర్దికం అంటే 2-3 రోజులు 4 రోజులు ఉండిపోయే జ్వరం లాంటిది కాదండి. రాముడికి దూరం అయ్యాము అన్న బెంగ, దాంతో భరతుడికి జ్వరం వచ్చింది. అలాగే ఇక్కడ నాయికకి కూడా పెరుమాళ్ళకి దూరం అయ్యాము అనేటువంటి విరహ జ్వరమే ఈవిడ రోగము. రామ విరహత్తాలై వందదన్ను ప్రసిద్ధమన్రో. రాముడికి దూరమై భరతుడికి వచ్చినట్లుగా పెరుమాళ్ళకి దూరమై పరాంకుశ నాయకికి జ్వరం వచ్చింది. ఇవళ ఇప్పటి పడుత్తవదరు విషయమాగ వేండావో అంబు పట్టవాట్టత్తోడే ముడిందారయ్యం నీరిలే పొక్కు ముడిందారయ్యం ముఖత్తిలే తెలియాదో. ఇదిగో ఎవరు ఎందుకు ఎలా మరణించారో పెద్ద వాళ్ళు ఇలా చూడగానే చెప్పేస్తారు కదండి. వాళ్ళు అందులో స్పెషలైజేషన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు వీళ్ళు నీళ్ళల్లో పడడం వల్ల మరణించారు, వీళ్ళకి బాణం తగలడం వల్ల మరణించారు అని మరణానికి కారణాన్ని తెలుసుకునే వారిలాగా గుణాధిక విషయత్తై ఆశైపట్టు పరామయ్యాలుండాన మోహమాగయ్యాలే ముగత్తిల్ సెవ్విక్కు ఆలత్తి వజిక్క వేండం పడియాయిరిక్కిరదు ఆయిత్తిరిక్కిరదు. ఇక్కడ ఈవిడికి వచ్చిన రోగం మీరనుకున్న చెడ్డ రోగాలు కాదు. హారతి ఇవ్వాలండి, నిజంగా అంత గొప్ప రోగం అండి. దైవం కోసమని భ్రమపడేవాళ్ళు, మోహపడేవాళ్ళు లోకంలో అంత భక్తులు ఎవరు దొరుకుతారు చెప్పండి? అలాంటి భక్తి ఈవిడ్ని ఆవేశించింది.
உத்த பரிகாரமில்லாதபடி மறுபாடுருவக்கொண்டு நோய் నన్నోయ్ ఇన్నోవు తాన్ పరిహరిక్క వేండా. 188వ పేజీ. ఈ బాధ పరిహరించేటువంటిది కాదు. మిగిలిన రోగాలైతే పోగొట్టుకోవాలండి, ఇది పోగొట్టుకునే దుర్మార్గమైన రోగం కాదు. అదృష్టం కొద్దీ మీ అమ్మాయికి అలాంటి భక్తి భావన కలిగింది. కైకూలి కొడుత కొళ్ళు వేండున్నాయి. ఎంత బాగుందో ఈ వాక్యం. ఎదురిచ్చి తెచ్చుకోవలసిన రోగంటండది. ఏమిటా ఎదురివ్వడం? సాధనానుష్ఠానంతో తెచ్చుకునేటువంటి రోగము. ఎంతో గొప్ప భక్తులకి కానీ ఇటువంటి స్థితి కలగదండి. దైవానికి దూరమయ్యాము అనే బాధతో వచ్చే రోగము ఇది. అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి బాధ ఇది. ఇన్నాయి కొళ్ళుగా ఇక్కిరే ముముక్షక్కళ్ పురుషకారం పన్నుగిరదు. ఈ బాధను పొందాలనే ముముక్షువులందరూ కూడా తపించిపోతూ ఉంటారు. కానీ చెప్పుకున్నామే, ఎన్ని పురాణాలు రాసినా, ఎంత వాంగ్మయాన్ని సృష్టించినా లౌకిక బంధాల వైపే వాళ్ళకి మనస్సు లాగింది కానీ పెరుమాళ్ళ వైపు వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఇది మీ భాగ్యం. మీ అమ్మాయి ఎంత అదృష్టవంతురాలైంది. ఎన్నో ఈగళుக்கு கொள்ளுகையன்றைக்கு பரிகாரம் சொல்ல விருப்பதேனான் ஞானம் பிறந்த பின்பு శరీరావసానత్తళవం సెల్ల దేహయాత్రై కురుప్పాయ్. ఎంత మంచి బాధ కలిగిందండి మీ అమ్మాయికి. ఈ రోగం శరీరావసానం దాకా ఉన్నా తప్పులేదు. అంటే సా హాని తన్మహచ్ఛిద్రం సా భ్రాంతి సా చ విక్రియ. భగవద్ ఆరాధన కానీ, భగవద్గుణగానం కానీ, భగవత్ చింతన కానీ లేని సమయమే రోగం. అవి ఉన్న సమయం సదుపయోగము, సార్థక్యము. ఇది దేహయాత్ర అయ్యేదాకా ఉండొచ్చు, తప్పేమీ లేదు. పిన్బు తానే నిత్యప్రాప్యమాననో ఇరే. ఆ తర్వాత అది నిత్యప్రాప్తం అవుతుంది. తర్వాత ఇది నిత్యప్రాప్తమే అవుతుంది. పిన్బు తానే నిత్యప్రాప్తమాననో ఇరే. ఇతర సాధనాపేక్షయా ప్రాపకమాయ్ సాధన బుద్ధి కజిందవందు తానే ప్రాప్యమాయిరిక్కుమిరే. కాబట్టి ఇది సాధనానుష్ఠానంతో తెచ్చుకోవలసినటువంటి అలభ్య లాభం. ఇది ఎంత అదృష్టం చేసుకుంటేనో మీ అమ్మాయికి వచ్చింది. కాబట్టి మీరేమి బెంగ పెట్టుకోకండి. మీకు నేను కారణం చెప్తా కదా, నేనేం చేయాలో మార్గం చూపిస్తా కదా. అమ్మ, మీరు చేసే పనులన్నీ ఆపేయండి. దేవతాంతర పూజనము అనేటువంటిది వద్దు. భగవన్నామ సంకీర్తనము చెయ్యండి. భాగవత శ్రీపాద ధూళి తెచ్చి రాయండి అంటూ తోజిమారు భావంగా నమ్మాళ్వార్లు ఒక అత్యద్భుతమైనటువంటి భక్తి నిండిన హృదయాలకి ఎలాంటిది ఆనందాన్ని ఇస్తుంది అనే పరిష్కార మార్గాన్ని చెప్తున్నారు. మిగిలిన భాగాన్ని మనం రేపు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருப்யோ நமः.